రైట్ వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది పడకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వచ్చిన రేవంత్ రెడ్డి అక్కడ వివిధ శాఖల అధికారులతో భేటీ అయ్యారు. పోలీసులు, ట్రాఫిక్, జీహెచ్ఎంసీ, విద్యుత్, వాతావరణ శాఖల నుంచి ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇక అధికారులు తాజా పరిస్థితిపై ఆరా తీశారు. ముఖ్యమంత్రి వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది పడకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వచ్చిన రేవంత్ రెడ్డి అక్కడ వివిధ శాఖల అధికారులతో భేటీ అయ్యారు. పోలీసులు, ట్రాఫిక్, జీహెచ్ఎంసీ, విద్యుత్, వాతావరణ శాఖల నుంచి ఉన్నత అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇక అధికారుల తాజా పరిస్థితిపై ఆరా తీశారు ముఖ్యమంత్రి. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. రైట్ సునీల్. బంజారాహిల్స్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో పోలీసులు, జిహెచ్ఎంసీ, వివిధ శాఖల అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. సీఎం అయ్యాక తొలిసారి ఆయన కమాండ్ కంట్రోల్ సెంటర్ కి వచ్చారు. రాబోయేది వర్షాకాలంలో హైదరాబాద్ లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అదేవిధంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి అని చెప్పేసి అధికారులను ఆదేశించారు. అసలు ప్రతి ఏడాది వర్షాకాలంలో వర్షం పడిందంటే చాలా ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీటిలో మునిగిపోతున్నాయి. చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోజుల తరబడి విద్యుత్ కూడా ఉండట్లేదు. వీటిని అన్నింటినీ చెక్ పెట్టే విధంగా ఒక ప్లాన్ రెడీ చేయాలి. రాబోయే రోజుల్లో, రాబోయే సీజన్ లో ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశాలపై సీఎం అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. అధికారుల నుంచి వాళ్ళ నుంచి వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. ఏ ప్రాంతాల్లో వర్షాకాలంలో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతాయి, ఏ ప్రాంతాల్లో ఎక్కువగా నీరు నిల్వ ఉంటుంది, ఇట్లా పలు అంశాలకు సంబంధించి సీఎం అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో ఇటువంటివి తలెత్తకుండా ముందస్తుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అన్న ఫీడ్బ్యాక్ ను కూడా. అయితే ముందుగా మొదటి మాట్లాడుకోవాల్సిన హైదరాబాద్ వర్షం అనగానే ముందుగా ట్రాఫిక్ గుర్తొస్తుంది, అలాగే నీళ్లు నిలిచిపోవడం గుర్తొస్తుంది. ఈ రెండింటి పరంగా చూసుకున్నట్లయితే ట్రాఫిక్ పరంగా ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశం ఉండదు. ఇంకొకటి మెయిన్ మ్యాన్ హోల్స్. ఈ మ్యాన్ హోల్స్ పరంగా కూడా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉండొచ్చు? మీరు చెప్తున్నట్టుగా వర్షం పడిందంటే హైదరాబాద్ లో గంటల తడబడి ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. కాబట్టి ఆ రూట్లలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అధికారుల నుంచి సీఎం ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. రాబోయే రోజుల్లో అటువంటి సమస్యలు తలెత్తకుండా చేపట్టాల్సిన జాగ్రత్తలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ఈ సీజన్ లో లోతట్టు ప్రాంతాల్లో కావచ్చు, లేకపోతే విద్యుత్ సమస్యలు ఏవి కూడా లేకుండా చేయాలి అని చెప్పేసి అధికారులకు ఆయన కీలక సూచనలు చేశారు. ఈ మధ్య కాలంలో అకాల వర్షాలు కురిశాయి. అకాల వర్షాల్లో దాదాపుగా నగరంలో ఒక గంట పాటు వర్షం కురిస్తేనే చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఆ ట్రాఫిక్ ఏరియాలను గుర్తించి అక్కడ సమస్యలు లేకుండా చేయాలి అనేది సీఎం ప్రధానంగా దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. రజీనా. రైట్, థ్యాంక్ యూ సునీల్.